LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికారం ఓవర్లోడ్ అయితే బలుపు ఎక్కువవుతుందన్న పబ్లిక్ టాక్ నిజం చేశారు పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. టీడీపీ నిర్వహిస్తున్న తొలి అడుగు కార్యక్రమానికి వెళ్తున్న ఆయన అక్కడి ప్రజలు కష్టాలు చెప్పుకుంటుంటే వినాల్సింది పోయి వెటకారాలు, వెక్కెరింతలు, డబుల్ మీనింగ్ డైలాగులతో వారిని మరింత ఆవేదనకు గురి చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇటీవల పార్వతీపురంలో ఇంటింటికి వెళ్లిన ఆయన ఓ వృద్ధురాలని పలకరించిన తీరు ఆయన అధికార అహంకారానికి అద్దం పడుతోంది. కుటుంబం గడవక వృద్ధాప్యంలోనూ మట్టి పనికి వెళ్తున్నానని ఓ వృద్ధురాలు ఆయనకు ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలు వినకుండా హెయిర్ స్టైల్ బాగుందని అంతటితో ఆగకుండా వెకిలిగా మాట్లాడారు. విజయచంద్ర తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వయసులో నేను సన్నగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. ఈ వయసులో నేను సన్నగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. ఈ వయసులో నేను సన్నగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. పడుకో. ఎక్కడుంది భూమి? సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ మనకి అందిస్తారు. యుగంధర్, ఎమ్మెల్యే మాటలు వింటుంటే కాస్త జుగుప్సాకరంగా ఉన్నాయి ఆ మాటలు కూడా. అండ్ దట్టు ఆవిడ తన బాధను చెప్పుకుంటే కనీసం పట్టించుకున్న పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహార శైలి మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదంగానే ఉంది. ఆయన మహిళల పట్ల చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు గతంలో కూడా మనం చూసాం. పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ మీద కూడాను ఆమెకు తాలూకా బాడీ షేమింగ్ చేసే విధంగా ఆమెను ఒక ప్రజాప్రతినిధి, ఒక పట్టణానికి ప్రథమ మహిళ, ఆమెను కూడా బాడీ షేమింగ్ చేసినటువంటి వ్యవహారం, అటువంటి నోటు దుర్తిని కూడా చూసాం. ఆమె మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన కూడా దిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూస్తుంది. ఈ రోజున ఆయన ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పథకాలన్నీ కూడా సుపరిపాలన తొలి అడుగు అని చెప్పే నేపథ్యంలో ఎమ్మెల్యే కలిసిన వెంటనే మహిళలు ఆయనకి ఏదో చెప్పబోతున్నారు. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న మహిళ అయితే తనకు కుటుంబం గడవట్లేదని చెప్పి, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు వచ్చేవి, కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇట్లాంటి నిర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్లు పైబడి ఉన్నటువంటి నిర్భాగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు ఆసరాగా ఉండేటువంటిది. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు అందకపోవడంతో తాను కన్నీరు మున్నీరై తాను బతకలేకపోతున్నానని, ఈ వయసులో కూడా మట్టి పనికి వెళ్తున్నానని, కుటుంబ పోషణ భారం అవుతుందని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆమె తాలూకా బాధలు వినకుండా సరికదా ఆమెను పూర్తిగా ఆమె తాలూకా హెయిర్ స్టైల్ ని కానీ, లేకపోతే ఆమె తాలూకా బాడీని కానీ షేమ్ చేస్తూ వెటకారమాడుతూ మాట్లాడుతుండడం అనేటువంటిది గత 2 రోజులుగా పార్వతీపురం ప్రాంతంలోని వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నెటిజన్లందరూ కూడాను ఈ వ్యవహార శైలిని అయితే మొత్తం తీవ్రంగా తప్పుపడుతున్నారు. తల్లి వయసున్న మహిళతో ఇదే విధంగా మాట్లాడాలి, నీకున్న కష్టం ఏంటి, నీకున్న బాధ ఏంటి అనేటువంటిది తెలుసుకుని ఆమె కన్నీరు తొడవాల్సినటువంటి ఆయన తిరిగి ఆమెను ఎటకారం ఆడటం అనేటువంటిది తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ యుగంధర్. ఇప్పుడు తాగివా అమ్లో? ఈ వయసులో నేను సన్నగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. ఈ వయసులో నేను సన్నగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. ఈ వయసులో నేను సన్నగా ఉన్నావంటే అప్పుడు ఎలాగుండేదాన్ని నువ్వు. పడుకో.